హాయ్ అండి, మై డియర్ మాన్షర్. పార్ట్ 60. స్నేహ నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి పూర్తిగా కంట్రోల్ తప్పిన అర్జున్ స్నేహ మెడ పట్టుకుని ఆమెను పైకి లేపి విసురుగా బయటికి లాక్కొచ్చి ఇంటి గేటు బయటకు ఆమెను ఎట్టేసి, ఇక నా గొంతులో ప్రాణం ఉండగా మళ్ళీ నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది. ఆత్మాభిమానం, సిగ్గు లాంటివి ఏమైనా ఇంకా మిగిలి ఉంటే మళ్ళీ నా జీవితంలో కనిపించకు నాకు అని గేటు వేసేసి ఇంట్లోకి వెళ్లి మెయిన్ డోర్ కూడా వేసేసి డైరెక్ట్ గా తన రూమ్ కి వెళ్ళిపోయాడు అర్జున్. ఇక అర్జున్ రూమ్ లోకి వెళ్లిన అర్జున్ అప్పటి వరకు కోపం మాటను దాచిన గుండె బద్దలవుతూ ఉన్న బాధను కన్నీళ్ల రూపంలో బయటకు పంపుతూ ఆ రూమ్ అణువు నిండిన స్నేహ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బెడ్ వెనుక వాల్కి ఉన్న తామిద్దరూ ఒకరి కౌగిట్లో ఒకరు బందీ అయ్యి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్న అందమైన ఫోటో ఫ్రేమ్ ని చూస్తూ ఉన్న చోటే నేల మీద కూలబడిపోయాడు అర్జున్. మోకాల మీద సత్తువు లేకుండా కూలబడ్డ అర్జున్ తన అరచేతుల్లో మొహాన్ని దాచుకుని కన్నీళ్లతో తన చేతుల్ని తడిపేస్తూ, ఎందుకు స్నేహ, ఎందుకని నాకే ఇలా జరుగుతుంది? నా విషయంలోనే నేను ప్రేమించిన వారు ఎందుకని నన్ను ఇలా అర్ధరాంతరంగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? నాలో ఏదైనా లోపం ఉందా, లేక నా ప్రేమలో ఏదైనా లోపం ఉందా? అసలు నా ప్రేమ చూపించడంలో నేను ఫెయిల్ అయ్యానా? అసలు ఎందుకని ఎలా జరుగుతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇప్పటి వరకు స్నేహతో తనకున్న ప్రతి చిన్న స్వీట్ మూమెంట్ ని, నువ్వు లేకపోతే నా ఊపిరే వదిలేసేంత ప్రేమ నాది, అలాంటిది ఈ రోజు నా చేతులతోనే నేను నిన్ను దూరం చేసుకునేలా ఎందుకు చేశావు స్నేహ? చచ్చిపోవాలి అనిపిస్తుంది నాకు అని అనుకుంటూ తన అరచేతులతో తలను బాదుకుంటూ ఉన్న అర్జున్కి తన ఆవేశంలో స్నేహతో మాట్లాడిన మాటలు, ఆమెతో ప్రవర్తించిన రాక్షస తీరు గుర్తుకు రాగానే తన మాటలకి చేతలకి స్నేహ కళ్ళల్లో కనిపించిన భరించలేని బాధ అర్జున్ కళ్ళ ముందు కదలాడేసరికి తను స్నేహారా, నీ స్నేహ, అలా ఎలా మాట్లాడగలిగావురా తనతో అంటూ గ్యాప్ ఇవ్వకుండా తన చెంపలను తానే కసి తీరా వాయించుకోవటం మొదలుపెట్టాడు అర్జున్. అసలు ప్రెజెంట్ అర్జున్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో అర్జున్ కి కూడా క్లారిటీ లేదు. అర్జున్ మనసు నా స్నేహ అలాంటిది కాదు అని పదే పదే చెప్తూ ఉంటే అతని మెదడు మాత్రం శరీరాలు కలవకుండా స్నేహ కడుపులో ఉన్న బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది అని తన మనసుని ప్రశ్నిస్తూ ఉంటే ఆ రెండింటికి జరుగుతున్న యుద్ధంలో అర్జున్ పూర్తిగా అలసిపోయాడు. అసలు ఆ ఒత్తిడి తట్టుకోవటం అర్జున్ వల్ల కావట్లేదు. అంత అంతర్మదనంలో ఉన్న అర్జున్ ప్రశ్నలు తన గతాన్ని తన ముందు ఉంచేసరికి అసలు ఆలోచన లేకుండా తనకి స్నేహ ప్రెగ్నెన్సీ విషయం తెలియగానే తను ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో ఆలోచిస్తున్నా అర్జున్ కళ్ళల్లో మెదిలిన ఒకే ఒక్క రూపం అర్జున్ తల్లి అమలా గారు. స్వచ్ఛమైన నిష్కలమైన చిరునవ్వులు చెందిస్తున్న ఆమె రూపం అర్జున్ కళ్ళల్లో కోపాన్ని, గుండెల్లో మంటని పుట్టిస్తుంటే నీ వల్లే నా జీవితం అంతా నాశనం అయిపోయింది అనే రూమ్ అంతా దద్దరిల్లేలా అరుస్తూ గతంలోకి వెళ్ళాడు అర్జున్. ఇప్పుడు మనం అర్జున్ గతంలోకి వెళ్దాం. అశోక్ గారి భార్య పేరు అన్నపూర్ణ. వారికి ఏకైక సంతానం అరవింద గారు. అశోక్ గారు పుట్టి పెరిగింది పల్లెటూరులో అయినా ఆయన బాగా చదువుకోవటం వలన చదువు పూర్తయ్యేసరికి మొదటి పెళ్లి చూపుల్లోనే ఇష్టపడ్డ అన్నపూర్ణ గారిని పెళ్లి చేసుకుని షిడీకి అయితే షిఫ్ట్ అయిపోయి అప్పట్లోనే వాళ్ళ కాస్త ధనికులు కావడంతో ఆయన దగ్గర ఉన్న డబ్బుతోనే ఏ పేరుతో చిన్నగా బిజినెస్ మొదలు పెట్టారు. వాళ్ళకి అరవింద గారు పుట్టేసరికి ఆయన బిజినెస్ బాగా అభివృద్ధిలోకి రావటం, పైగా కొడుకు పుట్టిన క్షణం నుండే పట్టిందల్లా బంగారం అవటంతో ఆ ఇద్దరికి ఆ బిడ్డ ఇంకా అపురూపం అయిపోయాడు. అరవింద్ గారిని ఎంత అపురూపంగా గారంగా చూసుకుంటున్నా సరే అతనికి మంచి విలువలతో పెంచి పెద్ద చేశారు ఆ ఇద్దరూ కూడా అతన్ని. అరవింద్ గారికి తల్లి తండ్రులు అంటే ప్రాణం. వాళ్ళ తర్వాతే ఏదైనా అనుకునే మనస్తత్వం ఆయనది. మనిషి ఎంత అందగాడో ఆయన మనసు అంతకంటే అందమైనది. ఆయనకి ఉన్నంతలోనే తన దరిదాపుల్లో అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తూ చిన్న వయసు నుండే హోదాతో సంబంధం లేకుండా అందరికీ విలువ, గౌరవం ఇచ్చే సంస్కారం అయినది. చిన్న వయసులోనే తల్లికి జబ్బు చేసి చనిపోవటం వలన తండ్రికి అన్ని తానే అయ్యి అరవింద్ గారు చూసుకుంటే తన బిడ్డకు తల్లి కూడా తానే అయ్యి చాలా ప్రేమగా చూసుకునేవారు అశోక్ గారు. ఆ ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండేవి కాదు.
ఇద్దరు తండ్రి కొడుకుల కంటే బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉండేవారు. ఇక అరవింద్ గారికి చిన్నప్పటి నుండి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. లోకేష్ గారు కూడా ఒకరు. కారణం ఆయనకి వాళ్ళల్లో ఏ ఒక్కరి స్నేహంలోని ప్యూరిటీ కనిపించలేదు. దాంతో అందరితోనూ ఫార్మాలిటీగానే మాట్లాడేవారు, జస్ట్ అంతే. లోకేష్ గారు మాత్రం అరవింద్ గారు ఎంత అవాయిడ్ చేస్తున్నా ఆయన వెనకే తిరుగుతూ ఉండేవారు. కారణం ఆయన చాలా బ్రైట్ స్టూడెంట్. పైగా కాలేజీలో అమ్మాయిలందరూ ఆయన్నే చూస్తూ ఉండేవారు. అందుకే లోకేష్ పైకి స్నేహం నటిస్తూ తిరిగేవాడు ఆయన వెనుకే. లోకేష్ అరవింద్ గారి వెనుక తిరగడానికి అతి ముఖ్యమైన కారణం అమలా గారు. బాపు బొమ్మలాంటి రూపం ఆమె సొంతం. అమలా గారిది పక్కా పల్లెటూరు. ఆవిడ చాలా భయస్తురాలు. కనీసం ఎవరితోనూ మాట్లాడే ధైర్యం కూడా చేయలేని అమాయకత్వం ఆమెది. కానీ చదువులో అందరికంటే ముందుండి తెలివితేటలు ఆమెవి. అందుకే అప్పట్లో ఆడపిల్లలు చదువుకోవటం, అది కూడా వాళ్ళ ఊళ్ళో చదువుకున్న ఆడవాళ్లను వేళ్లపై లెక్క పెట్టే పరిస్థితిలో కూడా తన తండ్రి బలవంతం చేసి మరీ కాలేజ్లో జాయిన్ చేయడంతో ఆమెకి ఎంతో ఇష్టమైన చదువును వదులుకోవటం ఆవిడకు కూడా ఇష్టం లేక కష్టంగానే ఉన్నా సరే హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉండేది అమలా గారు. మొదట్లో ఆవిడకి ఆ సిటీ కల్చర్ కొత్తగా ఉన్నా క్రమేణా ఆవిడ వేటికి అలవాటు పడలేదు. కానీ ఆ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వటం నేర్చుకున్నారు. తప్పదుగా. కానీ ఎవరితోనూ నోరు విప్పి మాట్లాడేవారే కాదు తను. ఆమె కాలేజ్ లో జాయిన్ అయిన దగ్గర నుండి ఆమెనే గమనిస్తున్న అరవింద్ గారు ఎప్పుడు ఆవిడతో ప్రేమలో పడ్డారో తెలియదు, కానీ ఆవిడ్ని పూర్తిగా తన అణువును నింపేసుకున్నారు ఆయన. కానీ ఆ విషయం ఆమెకు చెప్పే ధైర్యం మాత్రం ఎప్పుడూ చేయలేదు అరవింద్ గారు. ఆయన ఇప్పటి వరకు ఎవరైనా ఏదైనా అడిగినా కూడా క్లుప్తంగా సమాధానం చెప్పే ఆవిడ అరవింద్ గారు తనంతటా తానే పరిచయం చేసుకుని మాట్లాడడం మొదలు పెట్టడం, ఆవిడకు తెలియకుండా ఆవిడ కూడా ఆయనకు కనెక్ట్ అవడం, ఇదంతా చూస్తున్న మిగిలిన స్టూడెంట్స్ మాత్రం గట్టిగా షాక్కి గురయ్యారు. క్రమేణా వారి మధ్య ఏర్పడిన స్నేహం ఇష్టంగా మారటం, ఆ పైన ఒకరంటే ఒకరికి ప్రాణంగా మారడం జరిగాయి. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరూ బయటపడే ప్రయత్నం చేయలేదు. ఒకరిది తన తల్లి తండ్రులు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అన్న భయం అయితే, మరొకరిది మనసులో ఉన్న ప్రేమను బయట పెడితే ఆ ప్రేమ ఎక్కడ దూరం అవుతుందో అన్న భయం. ఆ భయంతోనే చదువు పూర్తి చేసుకుని భారంగా ఎవరింటికి వారు చేరిపోయారు. కానీ మనసులో దాచుకున్న ప్రేమను మాత్రం బయట పెట్టలేకపోయారు. ఒకరోజు అశోక్ గారు తన ఫ్రెండ్ కూతురుతో పెళ్లి చూపులు అనేసరికి తండ్రి మాటకి ఎదురు చెప్పలేక తండ్రితో కలిసి పెళ్లి చూపులకు వెళ్లిన అరవింద్ గారికి తండ్రి నుండి స్వీట్ షాక్ తగలడంతో ఆయన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. కారణం అశోక్ గారి ఫ్రెండ్ కూతురు ఎవరో కాదు, అమలా గారే. బంధువులందరి సమక్షంలో చాలా ఆర్భాటంగా అరవింద్ అమలా గారి వివాహం జరిగింది. నిశ్చితార్థం, పెళ్లి అన్ని వరుసగా జరిగిపోవటంతో ఆ ఇద్దరికి మనసు విప్పి మాట్లాడుకోవటానికి అస్సలు కుదరలేదు. మాట్లాడుకోవడం కంటే చూసుకోవడం కూడా గగనం లాగానే ఉండేది. ఇక వాళ్ళు ఓపెన్ అయ్యింది వాళ్ళ మొదటి రాత్రి రూమ్ లోనే. ఆ స్పెషల్ నైట్ స్పెషల్ గా అరేంజ్ చేసిన ఆ రూమ్ లోనే ఇద్దరు మనసులే కాదు, ప్రేమతో శరీరాలు కూడా ఒకటయ్యాయి. చాన్నాళ్ల క్రితం ఆడదిక్కు లేకుండా పోయిన అశోక్ గారి ఇల్లు అమలా గారి రాకతో బృందావనంలో మారటంతో ఆయన అమలా గారిలో కోడల్ని మాత్రమే కాదు, కూతురును కూడా చూసుకున్నారు. అశోక్ గారిని ఆవిడ మామగారిలా కాకుండా సొంత తండ్రిలాగానే చూసుకునేవారు. ఇక అరవింద్ గారు మాత్రం తన ప్రేమను సర్ప్రైజింగ్ గా తనకి సొంతం చేసిన తండ్రి అంటే చెప్పలేని ప్రేమ అభిమానం పెంచుకున్నారు. అలాగే అమలా గారిని కూడా తన ప్రేమ ప్రపంచంలో బంధించి అసలు పుట్టిల్లు ఉందన్న విషయం కూడా మర్చిపోయేంత ప్రేమను పంచుతూ వాళ్ళ ప్రపంచంలోకి రాబోయే మరో చిన్ని ప్రాణం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉండగా వాళ్ళ జీవితంలోకి వాళ్ళ సంతోషాలను 100 రెట్లు రెట్టింపు చేస్తూ అడుగుపెట్టాడు అర్జున్. అర్జున్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? ఇంత ప్రశాంతమైన సుఖ సంతోషాలతో ఉన్న అశోక్ గారి కుటుంబానికి మరి ఎవరి దిష్టి తగిలింది? ఎవరిదై ఉంటుంది? లోకేష్ అయి ఉంటుంది. చూద్దాం మరి.